గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కిరణ్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో లాస్ట్ టైం మనం హైపో గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం హైపర్ థైరాయిడిజం గురించి తెలుసుకుందాం. సో చిన్నపిల్లల్లో హైపర్ థైరాయిడిజం అనేది ఏ విధంగా వస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రైట్. హైపర్ థైరాయిడ్, సో ఇదివరకు మనం హైపోథైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాము. హైపర్ థైరాయిడ్ ఏ విధంగా ఉంటుంది? సో హైపర్ థైరాయిడ్ అనగానే ఇప్పుడు ఏవైతే థైరాక్సిన్ హార్మోన్స్ ఉంటాయో, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా రక్తంలో విడుదల కావడం, ఈ ఎక్కువగా రక్తంలో విడుదల కావడాన్ని హైపర్ థైరాయిడ్ అని చెప్పుకుంటాం. దాన్ని మనం ఎలా గమనిస్తామంటే, ఎప్పుడైతే మనకి T3 ఫ్రీ T3, T4 ఫ్రీ T4, TSH ఫ్రీ TSH ఉంటాయి. అంటే T3 అంటే ట్రైఐడోథైరోనిన్, T4 అంటే థైరాక్సిన్. హైపోథైరాయిడ్లో TSH లెవెల్స్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనే లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. T3, T4 లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే హైపర్ థైరాయిడ్లో మనం చూసుకుంటే T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉండి, అదే ఫ్రీ T3 ఫ్రీ T4 కూడా ఎక్కువగా ఉండి, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క మోతాదు ఏవైతే ఉంటుందో మన రక్తంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు క్లినికల్లీ మనం ఏవైతే మనకి ఆ వ్యాధి నిర్ధారణ చేసేటప్పుడు మనకి ల్యాబ్లో కానీ చూసేటప్పుడు మనకి లోపల శరీరంలో ఈ విధంగా ఉంటే దాని అప్పుడు హైపర్ థైరాయిడ్ అని ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇది మొట్టమొదట అంటే చిన్నపిల్లలు ఇదివరకు మనకు హైపోథైరాయిడ్లో ఒక పాయింట్ చెప్పుకున్నాము. ఎప్పుడంటే ఎలా అంటే చిన్నపిల్లల్లో అంటే గర్భంలో ఉన్నప్పుడు అంటే జెస్టేషన్ పీరియడ్లో ఒక పిండము వృద్ధి చెందుతున్నప్పుడు అప్పుడు ఒక థైరాయిడ్ గమనించడం అనేది మనం చాలా గమనించలేం. ఎప్పుడైతే మనకి డెలివరీ అయిన తర్వాత బేబీ అనేది మనం చూస్తామో అప్పుడు థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి పిల్లికి ఏమవుతుందంటే థైరాక్సిన్ లెవెల్స్ అనేది జరాయు అంటాం, దాని ప్లసెంటా ద్వారా వెళ్తుంది. సో అందువలన ఎటువంటి థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పుట్టిన 3 నుంచి 4 నెలలు 5 నెలల్లో థైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది సో హైపర్ థైరాయిడ్లో చిన్నపిల్లల్లో ఏ విధంగా ఉంటుంది? సో ముఖ్యంగా హైపర్ థైరాయిడ్లో ఎప్పుడైతే TSH లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకుంటాం, వాళ్ళు ముఖ్యమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కసారి బరువు తగ్గుదల అనేది ఎక్కువగా చూస్తాం. ముఖ్యంగా ఇవి బాలికల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బాలర్ కంటే బరువు అనేది తగ్గే విధంగా ఎక్కువగా ఉంటుంది. తగ్గు ఉంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన లక్షణం. ఆకలి ఎక్కువగా ఉండి బరువు తగ్గుతూ ఉండడము, ఇది ఒక చాలా ప్రధానమైన లక్షణం హైపర్ థైరాయిడ్. నెక్స్ట్ ఇంకోటి ఇలా అండి, ఎక్కువ వేడికి తట్టుకోలేకపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడ్లో వేడికి తట్టుకోలేరు. సో అదేవిధంగా చిన్నపిల్లల్లో ఏ విధంగా ఎక్కువగా గమనిస్తూ ఉంటామంటే ఎక్కువగా ఏడవడం, ల్యాక్ ఆఫ్ నైట్ ఏమంటే రాత్రిపూట నైట్ స్లీప్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉండడం, చికాగ్గా ఉండడం, ఎక్కువగా పిల్లలు ఏడుస్తూ ఉండడం. సో వాళ్ళు ఎక్కువగా కూడా ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో అంటే ఎక్కువ ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండదు. సో అందువల్ల ఇటువంటి పిల్లలు ఎక్కువ గమనిస్తుంటాం. అంటే చిన్నపిల్లల్లో హైపర్ థైరాయిడ్ ఉంది అని మనం ఎప్పుడైతే చూడడానికి గల లక్షణాలు ఎక్కువగా ఈ విధంగా ఉంటాయి. సో ఇలాగ ఉన్నప్పుడు మనం ఒకసారి మనకి రక్తంలో ఉన్న యొక్క TS లెవెల్స్ కానీ T3, T4 లెవెల్స్ని చూసుకుంటూ ఉంటే వాళ్ళు మనము గమనించవచ్చు. ఇంకోటి హైపర్ థైరాయిడ్లో చూసుకుంటాం కదా, వెయిట్ తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఏదైతే కండర కణజాలం ఉంటాయో కండర కణజాలకు లింఫోసైట్స్ అనేవి ఇన్ఫిల్ట్రేషన్ అవుతాయి. అంటే ఏవైతే రక్త కణాల్లో ఇన్ఫిల్ట్రేషన్ ఉంటాయో, చిన్న చిన్న కణాలు ఏవైతే ఉంటాయో ఈ కంటి యొక్క వెనక భాగంలో కండర కణజాలంలో ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉంటాయి. అందువలన హైపర్ థైరాయిడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కళ్ళు అనేది చాలా పెద్దగా కనిపిస్తాయి. దాన్నే లిడ్ ల్యాగ్ రిట్రాక్షన్ అంటాం. అంటే కళ్ళు యొక్క పై కనురెప్ప భాగము చాలా లోపలగా ఉండి కనుగుడ్డు కూడా చాలా పైకి ముందుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో ప్రోటోసిస్ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అది ప్రధానమైన లక్షణము. అది ఉంది అని మనం గమనించినప్పుడు హైపర్ థైరాయిడ్లో ఉన్న ప్రధానమైన లక్షణం. ఇంకోటి హైపర్ థైరాయిడ్లో ఇంకోటి ఎలా చూస్తామంటే, హైపర్ థైరాయిడ్లో మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రైగా ఉంటుంది, పొడిగా చూస్తూ ఉంటాం హైపర్ థైరాయిడ్లో. కానీ హైపర్ థైరాయిడ్లో చర్మం ఎలా ఉందంటే చాలా షైనీ, చాలా మెరుస్తూ ఉంటుంది. సో మెరుస్తూ ఉండే చర్మము హైపర్ థైరాయిడ్ యొక్క ప్రధానమైన ముఖ్యమైన సూచిక. వ్యాధి లక్షణం కాదు, సైన్ మాత్రమే అది. ఇంకోటి ఈ విధంగా మనము ఎక్కువగా గమనించుకోవచ్చు రెండింటికి కూడా, హైపర్ థైరాయిడ్కి హైపర్ థైరాయిడ్. నెక్స్ట్ ఇంకోటి హైపర్ థైరాయిడ్లో ఇంకో గమనించే లక్షణం ఎలా ఉంటుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ప్రధానమైన ఒకే ఒక ముఖ్యమైన పరీక్ష, ఈ పరీక్ష చేయాల్సిందే హైపర్ థైరాయిడ్లో. ఏంటి పరీక్ష అంటున్నారు? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్, TSI.
ఈ యొక్క పరీక్ష అనేది మనకి చాలా అవసరం. ఇదివరకు మనకి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేసి ఈ టీఎస్ఐని కూడా మనం చూసుకోవచ్చు. ఏ విధంగా T3 T4 టీఎస్ అంటే కామన్గా మనకి వైద్యులన్నీ మీకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసి. దీంతో పాటు కూడా మనకి టీఎస్ఐ అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ప్రతి రక్షకాలు రెండు ఉంటాయి. యాంటీజెన్స్ అని ప్రతి జనకాలు దాన్ని అంటే మన లోపలికి ఏదైనా ఒక ఫారిన్ బాడీ మనకు తెలియకుండా వెళ్ళిందంటే అటు నుంచి మళ్ళీ రక్షించే విధానం ఉంటాయి. సో అవన్నీ ప్రతి రక్షకాలు డెవలప్ అవుతాయి. ఆ ప్రతి రక్షకాలను ఏమంటారు? యాంటీబాడీస్ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ యాంటీబాడీస్ని మనకి ఎక్కువ అంటే థైరాయిడ్ ఎవరికైతే హైపర్ థైరాయిడ్ ఉన్న పిల్లల్లో కానీ ప్రౌఢ దశలో కానీ వాళ్ళు ఉన్న ప్రభావితం గురవుతాం వాళ్ళు ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి రక్తంలో ఉండే విధానంగా మనం చూస్తూ ఉంటాం. అందువల్ల టీఎస్ఐ పరీక్షను కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా టీఎస్ఐతో పాటుగా కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇన్హిబిటర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు, TSII. ఈ టెస్ట్, ఈ రెండు టెస్టులు ప్రధాన లక్షణం. వీటితో పాటుగా T3 T4 TSSతో పాటుగా సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇన్హిబిటర్ ఇమ్యూనోగ్లోబులిన్స్, TSI TSII. ఈ రెండు అనేవి చాలా ప్రధానమైన పరీక్షలు. సో ఇంకేమవుతుంది హైపర్ థైరాయిడ్లో? మన వ్యాధి లక్షణం ఇంకోటి చూసుకుంటే ఆకలి బాగుంటుంది కానీ బరువు తగ్గుతూ ఉంటారు, చర్మం చాలా షైనీగా మనకు కనిపిస్తుంది, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండే చర్మం కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ కూడా. దానివల్ల ఇంకే విధంగా ఉంటుంది, ఎక్కువగా ఇక తట్టుకోలేకపోవడం, వేడికి తట్టుకోలేకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా యాడౌన్ అంటూ జరుగుతుంది. ఇటువంటి పిల్లల్లో మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే హైపర్ థైరాయిడ్లో ఉండే వ్యాధిమైన ముఖ్యమైన లక్షణాలు. ఇంకోటి ఎక్కువగా థైరాక్సిన్ లెవెల్స్ సీరంలో పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే కండరాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం గమనిస్తూ ఉంటాం చాలామందిలో థైరాయిడ్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళు ఈ కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కండరాల నొప్పులు ఎక్కువగా పెరుగుతున్నాయి, భుజం నొప్పి ఎక్కువగా ఉంటుంది, కాలి పిక్కలు ఎక్కువగా కూడా కింద కాఫ్ మజిల్స్ అంటాం. ఈ కాఫ్ మజిల్స్ని వేరేగా గ్యాస్ట్రోనిమస్ మజిల్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అవి ఎక్కువగా నొప్పి పడుతూ ఉంటాయి. అది అలా నొప్పి అది ఎందులో ఎక్కువగా చూస్తూ ఉంటాయి? ఈ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఈ రెండిట్లో కూడా కాఫ్ మజిల్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రెండు యొక్క ప్రధానమైన లక్షణాలు. నెక్స్ట్ డాక్టర్ కాల్ తీసుకుందాము. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాకు థైరాయిడ్ ఉంది సార్. చెప్పండి, మీ వయసు ఎంత? మా వయసు వచ్చేసి 21 years సార్. ఎప్పటి నుంచి? నా వెయిట్ వచ్చేసి 63 సార్. ఓకే సార్ నాకు మ్యారేజ్ అయింది సార్, 3 years అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు సార్. ప్రెగ్నెన్సీ మేము ప్రెగ్నెన్సీ కావాలని చూపించుకుంటున్నాం సార్. ఓకే, అయినా నాకు ఇంకా సంతానం కలగలేదు సార్. మీకు థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉందండి? థైరాయిడ్ నేను మెచ్యూర్డ్ కాకముందు నుంచే ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఇంకా తగ్గిందంటే 0.3 వచ్చి 0.2 ఉంది సార్. ఓకే, 100 ml టాబ్లెట్ వేసుకుంటున్నా సార్. నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నా కాబట్టి మేడం టాబ్లెట్ తగ్గియొద్దని చెప్పింది. సరే, ఎవరైనా డాక్టర్ని కలిసారా? కలిసాం సార్. ఏమన్నారు? ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది సార్. ఏమన్నారు? ఇంకా ఏం తగ్గింది, థైరాయిడ్ తగ్గింది కానీ టాబ్లెట్స్ తగ్గియొద్దు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కదా అని చెప్పారు సార్. సరే, సో బిందు మనం ఇంతకుముందు మనము మొదటి పార్ట్లో థైరాయిడ్ గురించి హైపోథైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకి వ్యక్తి చెప్పిన ప్రకారం కూడా 21 సంవత్సరం అమ్మ 21 సంవత్సరాల్లో ఎవరికైనా సరే అంటే మెచ్యూర్ కాకముందు అంటే బిఫోర్ ప్యూబర్టీ అంటే 13-12 years ముందు ఉంటుంది. సో బాలికల్లో ఇందాక చెప్పుకున్నాం, బాలుర కంటే బాలికల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూసిన కేసులో అదే. సో బాలికల్లో సో బిఫోర్ ప్యూబర్టీ 12 నుంచి 13 సంవత్సరాల లోపల మనకి థైరాయిడ్ వస్తుంటే బిఫోర్ మెచ్యూరేషన్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం, ముఖ్యంగా థైరోటాక్సికోసిస్, ఈ రెండు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది గ్రేవ్స్ డిసీజ్ కూడా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్ కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కంజెంటల్ హైపర్ థైరాయిడిజం ఎవరైతే ఇలా సఫర్ అవుతూ ఉన్నారో వాటికి మీరు ట్యాబ్లెట్ వాడుతున్నారు కానీ రెగ్యులర్స్ అవుతుంది. దానిలో నెక్స్ట్ ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ రావడం లేదు. సో రావడం లేదంటే ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడ్ లెవెల్స్ కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటే, టీఎస్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో కూడాను ఎప్పుడైతే అది ఫలదీకరణ అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే ముఖ్య కారణం చెప్తున్నాను.
ఎప్పుడైతే టీఎస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, టీఎస్ లెవెల్స్ పెరిగినప్పుడు అన్ని జీవక్రియలు స్తంభించబడి ఉంటుంది, మందగమనం ఎక్కువగా ఉంటుంది, అంటే అంత త్వరగా ఉంది, ఓవరీ రిలీజ్ అనేది చాలా తక్కువగా పోతుంది. అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ కానీ ల్యూటినైజింగ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఓవరీ నుంచి అండాశయ నుంచి వెలువడేవి చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు. సో వాళ్ళు మనకి కరెక్ట్గా ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పుకుంటాం. వాళ్ళు ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అమ్మ మీ కేసులో మీరు మందులు వాడుతున్నారు, 0.2 mg వాడుతున్నారు, మంచిదే, అది కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సో రావడం లేదు అంటున్నారు కాబట్టి, ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటున్నారు కాబట్టి కొంత టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే 0.2 mg అసలు రావడం లేదు అంటే ఖచ్చితంగా దాన్ని ఏదైతే మనకి రూట్ ఉందో కింది భాగం నుంచి కూడా మొత్తం దాని కారణం ఏంటి, అసలు బిఫోర్ ప్యూబర్టీ ఎందుకు అసలు థైరాయిడ్ మొదలైందో అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతుల ద్వారా మాత్రమే పూర్తిగా, అంటే మనకి హోమియోపతి చికిత్స ద్వారా పూర్తిగా మనకి ఆ యొక్క రూట్ వ్యాల్యూస్ దగ్గర నుంచి కూడా మనము పూర్తిగా డిసీజ్ని తగ్గించుకోవచ్చు. ఇదే పరిమాణంలో ట్యాబ్లెట్ వాడుతున్నా సరే, అన్నీ బాగున్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొన్నిసార్లు కొంతమందికి రాదు. వారిలో ఎటువంటి ఇతర వైద్య చికిత్సలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. సో మీ యొక్క కేసులో మాత్రం హోమియో వైద్యం ద్వారా పూర్తిగా ఆ కంజెంటల్ హైపోథైరాయిడ్ నుంచి మనం పూర్తిగా దాని నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. శంషాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు మహబూబ్. సమస్య చెప్పండి. ఇది మా హలో, అమ్మకు ఇలా చెంప మీద ఖండిత ఉంది మేడం, ఏం చేయాలి మేడం దానికి? ఓకే, మదర్ వయసు ఎంత? వచ్చేసి 55 సార్. 55 ఏమవుతుంది చెప్పండి? ఒక కణితలాగా వచ్చింది సార్, ఇట్లా పుండులాగా ఇట్లా వాసింది. ఎక్కడ? ఈ చెంప మీద సార్. మరి ఎవరికైనా చూపించారా? ఇంతకుముందు అయితే ఎక్కడ చూపించలేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? దాదాపుగా ఒక 20 years నుంచి ఉన్నాం సార్. మరి 20 సంవత్సరాలుగా ఎవరిని చూపించలేదా ఎవరి దగ్గర కానీ? అంటే ఇంతకుముందు చూపించాం సార్, ట్రీట్మెంట్ చేపించాం, సర్జరీ చేస్తా అంటే మా అమ్మ భయపడుతున్నది. ఏమన్నారు డాక్టర్ గారు? డాక్టర్ గారు ఏమన్నారంటే సర్జరీ చేయాలని చెప్పారు. మా అక్క వాళ్ళు ఏమంటున్నారంటే సర్జరీ వద్దు అది ఇది అని భయపడుతున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు, దాని పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనకి కొన్ని ప్రశ్నలతో కానీ కొన్ని సమాధానాలతో పూర్తిగా మనకి వ్యాధి చరిత్ర అంటే మొత్తం తెలుసుకోవడం అవ్వదు. ఇప్పుడు చెంప దగ్గర వాపు అనేది చాలా రకరకాలు ఉంటాయి. చెంప దగ్గర అంటే మనకి ఇప్పుడు ఈ మ్యాండిబుల్ అంటాం, ఈ మ్యాండిబుల్ అంటే చెంప. సో మ్యాండిబుల్ దగ్గర వచ్చి స్వెల్లింగ్స్ ఏవి ఉంటే మొట్టమొదటి గమనించేవి ఈ మ్యాండిబుల్ దగ్గర వచ్చేసింది పెరియోటైటిక్ గ్లాండ్స్, సెలైవరీ గ్లాండ్స్. పెరియోటైటిస్ అంటే ఓటిక్ అంటే చెవి, అని అరౌండ్ ద ఇయర్. సో చెవి చుట్టూ ఉండే ఏవైతే ఉంటాయో సెలైవరీ గ్లాండ్స్ అవి కొన్నిసార్లు ఈ చెంప దగ్గర వాపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లల్లో అందుకే మనం చూస్తూ ఉంటాము 6-7 సంవత్సరాల్లో కానీ ఎక్కువగా కూడా మంప్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఆ మంప్స్ని మన వైద్య పరిభాషలో పెరియోటైటిస్ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. చెంప భాగంలో వచ్చి ఏవైనా సరే వాపులు కొన్నిసార్లు ప్రమాదకరం అవ్వచ్చు. అవి కొన్ని క్యాన్సర్స్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మీరు ఇదివరకు డాక్టర్ని కలిశారు. సో డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ గారు సర్జరీ చెప్పారు, మీకు సర్జరీ చేసుకోమని చెప్పారు. దానికి ఖచ్చితంగా మీరు డాక్టర్ గారు సర్జరీ చేసుకోమన్నారు కాబట్టి అది ప్రమాదకరమైన కణిత, అంతగా ప్రమాదం కాదు కానీ ముందుకు చూసుకోవాలి. ప్రమాదకరం కాని కంతి అని అనుకున్నప్పుడు దాన్ని గ్రేడింగ్ బట్టి మనకి హోమియోలో చికిత్స అనేది తీసుకోవచ్చు. లేదు అది ప్రమాదకరమైన కంతి, అది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ముందు కూడా అన్నవాహిక ఏదైతే ఉంటుందో ఈ అన్నవాహికను కూడా మనకి కొన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంటే ఆపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంటుంది. అటువంటిదైతే ఖచ్చితంగా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సునీత గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. లేదండి నాకు థైరాయిడ్ వచ్చిందండి. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 50 years అండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్? ఒక 6 months నుండి అండి నేను చెక్ చేయించుకున్నాను. ఓకే, మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నానండి. ఓకే, సో ఇప్పుడు మీ ప్రాబ్లం చెప్పండి. సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? సింటమ్స్ అంటే కొంచెం ఒళ్ళు వస్తుందండి బాగా. ఓకే, ఏంటి మీ సమస్య అని చెప్పండి. 50 years 6 months కొంచెం ఈ మధ్యన కొంచెం లావ్ అయ్యాను సార్ నేను. 55. మీరు టాబ్లెట్ తీసుకుంటున్నారా? వేసుకుంటున్నాను సార్. టాబ్లెట్ తీసుకుంటే కింద మనకి T3 T4 TSS లెవెల్స్ పరీక్షలు మీకు కరెక్ట్ గా చేసుకుంటున్నారా? చేయించుకుంటున్నాను సార్. అయినా మీకు కరెక్ట్ గా రెగ్యులర్ గా ఉంటున్నాయా సార్? రెగ్యులర్ గా ఉంటున్నాయా? లేదండి, బంద్ అయింది. సరే, T3 T4 TSS రెగ్యులర్ గా ఉంటున్నాయా? ఉంటున్నాయి సార్. అయినా మీకు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు?
వెయిట్ ప్రాబ్లం అంటే లావ్ అవుతున్నాను సార్ బాగా. అంటే సరే ఓకే. సో 50 సంవత్సరాలు 6 నెలలు వస్తుంది అమ్మ. 50 సంవత్సరాల దగ్గర థైరాయిడ్ అనేది ఎక్కువగా కూడా మనం గమనించుకోవాల్సింది. ముఖ్యంగా కూడా 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. 35-40లో వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని మందులైన వాడే అవకాశం ఉంటుంది. 50 సంవత్సరాల దగ్గర థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ జెస్టేషన్ పీరియడ్లో. ఎందువల్ల తక్కువగా ఉంటాయో చెప్తాను. 50 సంవత్సరాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని మెటబాలిజం రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సహజ సిద్ధంగా న్యాచురల్గా మనకి ఏదైతే రేటు ఉంటుందో మనకి ఆ జీవక్రియలకు రేటు మందగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన అక్కడ థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లేదు కొన్నిసార్లు 50 సంవత్సరాలు కాబట్టి ఇదివరకు వ్యాధి చరిత్ర చూసుకుంటే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఇదివరకు వాడిన మందులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు థైరాయిడ్ సంబంధించిన వ్యాధి మాత్రం 50 సంవత్సరాలు వచ్చే అవకాశం తక్కువ. మిగతా క్యాన్సర్స్ ఉన్నాయి, అవి కొన్ని సిస్ట్లు కొన్ని ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎక్కువగా ఉంటాయి. మీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, లోపల మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్గా ఉన్నాయి. ఒక బరువు పెరుగుతున్నారని చూసుకోండి. మీరు తీసుకునే ఆహార పద్ధతుల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా చూసుకోండి. లేదు అంటే అయినా బరువు పెరుగుతున్నారంటే మీరు తీసుకునే ట్యాబ్లెట్ తాలూకా డోసేజ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోండి. అయినా మీరు బరువు పెరుగుతున్నారంటే అప్పుడు 50 సంవత్సరాలకు కూడా మనకు హోమియోలో అత్యద్భుతమైన మందులు ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా మనకి పాజిటివ్లో మనకి ఏంటంటే ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారు. వాళ్ళకి మీకు సరైన మందు సూచిస్తే 50 సంవత్సరాల తర్వాత కూడాను మనకి థైరాయిడ్ వచ్చే అవకాశాలను మనం తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు హైపర్ థైరాయిడిజం యొక్క సిమ్టమ్స్ అలాగే ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలో చెప్పారు. సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. చికిత్స ఇప్పుడు ఎలా ఉంటుంది? హైపర్ థైరాయిడ్లో ఏముంటుందంటే మొట్టమొదటి దాని చికిత్స. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు అలా కంటిన్యూ అయిన తర్వాత గ్రేవ్స్ డిసీజ్ అని చెప్పుకుంటుంది. గ్రేవ్స్ డిసీజ్ కింద మారుతుంది. గ్రేవ్స్ డిసీజ్ అని ఎప్పుడైతే అంటే ఏమిటి గ్రేవ్స్ డిసీజ్? ముందుగా హైపర్ థైరాయిడ్ ఎవరైతే బాధితుల్లో వాళ్ళు ఉన్నారో వారు గ్రేవ్స్ డిసీజ్కి వెళ్ళే క్రమంలో ఉండే మధ్యకాలము 6 నుంచి 7 నెలలు. ఈ 6 నుంచి 7 నెలల తర్వాత డిఫ్యూజ్ గాయిటర్ అనేది గ్రేవ్స్ డిసీజ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే హైపర్ థైరాయిడిజం తర్వాత స్టేజ్ అనమాట. ఈ గ్రేవ్స్ డిసీజ్లో అప్పుడు మనం డిఫ్యూజ్ గాయిటర్ అని చూస్తాం. అంటే థైరోమెగాలీ మనకి ఏదైతే ఆవట గ్రంథి ఉంటుందో ఆవట గ్రంథి యొక్క వాపు అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దానికి చికిత్స ఇతర వైద్య విధానాల్లో మనకి అలోపతి వైద్య విధానంలో కానీ థైరాయిడ్ని ఎక్కువగా గ్లాండ్ పెరిగినా సరే లేదు గాయటర్ పెరగకుండా ఇతర పద్ధతులు ఉన్న థైరాయిడ్ తీసేసే అవకాశం, థైరాయిడెక్టమీ చేస్తారు. అన్ని సందర్భాల్లో అన్ని చికిత్సలో థైరాయిడెక్టమీ అనేది అవసరము లేదు. కొన్ని చికిత్సలో కొన్ని క్యాన్సర్స్లో కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్స్లో మన యొక్క త్వరగా మార్టాలిటీ అంటే మరణం రేటు చాలా ఇంకా తగ్గిపోయే అవసరం. మరి కొన్ని సంవత్సరాల్లో చనిపోయే అవకాశాలు అటువంటి ఏమైనా ఉన్నాయి. అంత ప్రమాదకరంగా ఉంటే మాత్రమే వేరే ఇతర వైద్యం థైరాయిడ్ కానీ తీయవచ్చు. సో అటువంటిది ఎట్టి పరిస్థితులు లేకుండా ఆ మనిషి యొక్క అభిరుచులు కానివ్వండి, ఆ యొక్క ఇతర అభిరుచులు కానివ్వండి, వారి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, అలవాట్లు, వీటన్నిటి బట్టి దాన్ని మనకి హోమియో వైద్య విద్యలో కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం. వాటి బట్టి కూడా మనం తీసుకుని అప్పుడు మెడిసిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ అటువంటి అవసరం లేకుండా ఎటువంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా వేరే స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ పూర్తిగా లేకుండా థైరాయిడ్ని పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. ఇటువంటి చికిత్స మన హోమియోలో చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాధవి అని చిత్తూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్గా నాకు థైరాయిడ్ ఉంది ఫ్రమ్ 2 years. ఓకే, మీ వయసు ఎంత? మళ్ళీ అరౌండ్ 29 years. ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ లో అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అనేసి ఇంకా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నా. ఓకే, తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నియోమాగ్నోల్ వాడాను. ఓకే, సో నాకు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బాబుకి కూడా థైరాయిడ్ వచ్చిందని చెప్పారు. ఓకే, సో ఇస్ దేర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వన్? అంటే బాబుకి ట్రీట్మెంట్ ఉందా అండి హోమియోపతిలో? ఓకే, ఫైన్. మేడం, చిన్నపిల్లల్లో పిడియాట్రిక్ చిన్నపిల్లల్లో మనకి ఈ కేసు గురించి కూడా మనం ఫస్ట్ డిస్కషన్ చేసాం పార్ట్ 1లో. సో ఈ సెషన్ మొదలైన మొదట్లో కూడా మనం డిస్కషన్ చేసాం. చిన్నపిల్లల్లో ఎప్పుడైతే థైరాయిడ్ ఉంది అని గమనిస్తామో మొట్టమొదటి జెస్టేషన్ పీరియడ్ పిండము అభివృద్ధి చెందుతున్న 3 వారాలు 4 వారాల్లో థైరాయిడ్ యొక్క మనకి అభివృద్ధి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే గర్భములో ఉన్నంత వరకు కూడా ఎటువంటి లక్షణాలు పిల్లల్లో చూడము.
సో నియోనేట్స్లో చూడము, కొత్త పిల్లల్లో చూడము, ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో ప్రస్తుతం మీరు చెప్పిన కేసు అయితే కరెక్ట్గా అటువంటి కంజెనిటల్ హైపోథైరాయిడిజం కానీ కంజెనిటల్ హైపర్థైరాయిడిజం కానీ సో ఇటువంటి రెండు వచ్చే అవకాశాలు ముఖ్యంగా పోల్చుకుంటే ప్రస్తుత జీవనం కంజెనిటల్ హైపోథైరాయిడిజం పిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో బాబుకి కూడా మీకు ట్యాబ్లెట్స్ వాడాలి అని అన్నారు. ఎట్టి పరిస్థితులు అవసరం లేదు. బాబుకి ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారు ఇదివరకు హోమియో చికిత్స. మళ్ళీ మీకు ఇటువంటి టీఎస్ లెవెల్స్ కానీ ఎక్కువ తక్కువలో ఉంటే మళ్ళీ మీరు మరికొద్ది నెలల పాటు మీరు కూడా హోమియో చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. బాబుకు కూడా ఎటువంటి మందులు బయట నుంచి అవసరం లేదు. బాబుకు కూడా కొన్ని రకాలుగా అంటే ఎదిగిన కొద్దీ కూడా రూట్స్ ఉంటాయి. హోమియో మెడిసిన్ చిన్నపిల్లలు ఏ విధంగా వేస్తామని ఒక డౌట్ రావచ్చు. సో హోమియో మెడిసిన్ ఏ విధంగా 3 రూట్స్ మనం వేసుకోవచ్చు. అప్పుడు కూడా నోటి ద్వారా వేయచ్చు, అదేవిధంగా ముక్కు ద్వారా కూడా మనం ఆ యొక్క వ్యాపర్స్ని పీల్చవచ్చు, చర్మ ద్వారా, ఈ 3 రూట్స్ ద్వారా ఇవ్వచ్చు. సో పిల్లల్లో కూడాను తప్పకుండా కూడా మనకి పూర్తిగా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఎటువంటి ఇంజెక్షన్ వాడకుండా బాబుకి పూర్తిగా ఈ హైపోథైరాయిడ్ కంజెంటల్ హైపోథైరాయిడ్ రాకుండా కూడా మనము హోమియో పద్ధతి ద్వారా నివారించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం, 2.70 ఉంది. ఓకే, మీ వయసు ఎంత అండి? 30 years మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్? నాకు దాదాపు 2 years నుంచి ఉందండి. ఓకే, అయితే ప్రెగ్నెన్సీ రావట్లేదండి. ఎగ్ రిలీజ్ అవుతుంది, క్వాలిటీ ఎగ్, మెడిసిన్ వాడితే, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. ఓకే ఫైన్. సో ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి చెప్తున్నారు. 2 years నుంచి మ్యారేజ్ 2 years. అమ్మ ఇప్పుడు రావడం లేదు చాలా రకరకాల కారణాలమ్మా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అంటే చాలా రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే రీజన్స్ ఇప్పుడు ముఖ్యంగా 30 years అంటున్నారు. ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఆడవాళ్ళు స్త్రీలలో కానీ ఏజ్ పెరుగుతున్న కొలది అంటే 29 కానీ 30 కానీ 31 32 అంటే పురుషులతో పోల్చుకుంటే మనకి ఓవులేషన్ రేట్ అనేది కొన్నిసార్లు సో క్వాలిటీ ఆఫ్ ద ఓమ్ అనేది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది వయసు గురించి. ఇక రెండవది ఏ విధంగా మాట్లాడిన 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు అంటే పర్టికులర్ అవసరం. 2 years నుంచి ఎటువంటి శస్త్రచికిత్స అంటే ఎటువంటి చికిత్సా పద్ధతులు, శస్త్రచికిత్స కాదు, ఎటువంటి చికిత్సా పద్ధతులు తీసుకుంటున్నారు అంటే ఎందుకు రావట్లంటే థైరాయిడ్ ఉన్నారా వచ్చే అవకాశాలు, హైపోథైరాయిడ్ ఉంటే ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎటువంటి సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఇదివరకు ప్రీవియస్గా ఉంటే సో కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా లేదు. సో అదేవిధంగా ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా లేదు. అదే ఇదివరకు వ్యాధి చరిత్రలో పల్మరీ ట్యూబర్క్యులోసిస్ ఉంటే కన్సీవ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పేటెన్సీ ఆఫ్ ద మనకి ఏవైతే డక్ట్స్ ఉంటాయి ఫాలోపియన్ ట్యూబ్స్ అది చాలా సో ఆ పేటెన్సీ తగ్గిపోతుంది. అంటే కరెక్ట్గా ఉండవలసిన లోపల ఉన్న ఈ కుహరం ఏదైతే ఉంటుందో అది లేకుండా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల కన్సీవ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని మ్యూటేషన్స్ జెనెటికల్లీ జన్యుపరమైన మ్యూటేషన్ అంటే ఇదివరకు కంజెంటల్గా చూసుకుంటే కొన్ని రకాల మ్యూటేషన్ వలన ఇదివరకు ఉంది యాంటీబాడీస్ ఏదైతే ఉంటుందో సో ఆపోజిట్ యాంటీబాడీస్ అప్పుడు డెవలప్ ఉంది, అప్పుడు కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా జరగదు. కొన్నిసార్లు ఓమ్ రిలీజ్ అవుతున్న వెంటనే డెత్ అయిపోతుంది కొన్ని జెనెటికల్ డిసీజుల్లో. సో ములీరియన్ టైప్ ఆఫ్ డిసీజెస్ అంటారు, వాటిలో కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా రాదు. ఇక చివరిగా చూసుకుంటే మీ యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉన్నా సరే కన్సీవ్ అయ్యే అవకాశం చాలా తక్కువ అవుతుంది. ఇన్ని ఉన్నాయమ్మా సుమారుగా. సో ఇన్ని రకాలుగా మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండి మీరు కరెక్ట్గా ముందుగా ఒక మంచి వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి అసలు వ్యాధి ఎందుకు రావట్లేదు దాని మీద కరెక్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు వ్యాధి ఏంటో తెలుస్తుంది. వ్యాధిని ఎప్పుడైతే మనం వ్యాధి నిర్ధారణ చేస్తామో చికిత్స అనేది చాలా సులభము. మీకు తప్పకుండా మీరు కన్సీవ్ అయ్యే అవకాశం 100% ఉంటాయి. ఓకే డాక్టర్, సో థైరాయిడ్ రాగానే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంత ఏం ఎఫెక్ట్ ఉండదు, సిమ్టమ్స్ ఎక్కువ కనిపించవు అనేసి. లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు తెలుసుకోవడానికి రీజన్స్లో వన్ ఆఫ్ ది రీజన్ థైరాయిడ్ అని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, అప్పటి నుంచి మెడిసిన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందాక మీరు చెప్పారు ఇట్స్ గ్రేవ్స్ డిసీజ్ అంటే గ్రేవ్స్ డిసీజ్కి మారుతుంది అనేసి. సో థైరాయిడ్ వచ్చినప్పుడు అంటే మనం నిజంగా భయపడాలంటారా, ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు సాధారణంగా ఏం చూస్తామంటే ఎవరికి లేదు, ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతంలో ఒక 100కి 50 to 60% అందరికీ కూడా స్త్రీలలో వచ్చేసరికి టీఎస్ఎల్ఓస్ ఎక్కువగానే కనిపిస్తాయి. దానికి కారణం ప్రస్తుత జీవన విధానం ఉన్న స్ట్రెస్, ఒత్తిడి కానివ్వండి, కానీ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటం వల్లనే కానీ
సో బాధ్యత, స్త్రీ యొక్క బాధ్యత అప్పుడు కన్నా ప్రస్తుతం ఆధునిక జీవితంలో బాధ్యత పెరిగింది కాబట్టి సో స్త్రీలు రకరకాలుగా అన్ని రకాల సంస్కృతి పరంగా కానీ, ఇంట్లో పరంగా కానీ, బయట పరంగా కానీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంత స్ట్రెస్లో TSH లెవెల్స్ అనేది కొన్నిసార్లు పెరిగే అవసరం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు. సో అందువలన ఇప్పుడు మనం మీరు అడిగినట్టు చేసుకోవాల్సింది ఏంటంటే అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత, 35 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేది హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి అన్ని రకాలు. అందులో ఏవే వస్తాయంటే మొత్తం చూసి థైరాయిడ్ ప్రొఫైల్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, FSH ప్రొఫైల్ కానీ, సో రిప్రొడక్టివ్ సంబంధించిన ప్రొఫైల్ కానీ, రీనల్ ప్రొఫైల్ కానీ, లివర్ ప్రొఫైల్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసుకుంటే అప్పుడు ఎక్కడైనా మనకి అవన్నీ తీసుకెళ్ళి డాక్టర్ కానీ కలిసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం థైరాయిడ్ రాకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్తలు కొన్ని రకాల ఆహార పదార్థాలు మార్చుకోవడం, సరైన టైంకి నిద్రపోవడం, సరైన టైంకి ఆహారం తీసుకోవడం, ఇటువంటి ఉంటే థైరాయిడ్ నుంచి భయపడటం లేదు. అది ఒక పెద్ద అసలు జబ్బు కాదు. థైరాయిడ్ ఇస్ మెటబాలిక్ డిజార్డర్. థైరాయిడ్ కానీ, మధుమేహం, డయాబెటీస్ కానీ మన జీవక్రియల తాలూకా ఎక్కువ తక్కువ ఉండడం కానీ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఈజ్ ఎ డిజార్డర్. ఆర్డర్ తప్పుతుంది, నాట్ డిసీజ్. మిగతా ఏమైనా డిసీజ్, టైఫాయిడ్ లేదా ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్పుకుంటాం, మలేరియా ఒక పారాసైటల్ డిసీజ్, SLA సిస్టమిక్ లోపకెడుతుంది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అని చెప్తాం. బట్ డయాబెటీస్ మిలిటస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ డిజార్డర్. ఆర్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్థైరాయిడ్ ఈజ్ ఆల్సో ఈజ్ ఎ డిజార్డర్. ఓకే, సో ఓవరాల్గా థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.